వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీఎన్ఎస్ఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ తెలియజేశారు. తల్లికి వందనం పథకం అమలును స్వాగతిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దివంగత ఎన్టీఆర్ కూడలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమలేష్ మాట్లాడుతూ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ అందించగా ప్రస్తుతం తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాలకు జమ చేశారని తెలియజేశారు. ఈరోజు 13వ తారీఖు తల్లికి వందనమను ప్రజలకు, పిల్లలకు ఖాతాలో మనిషికి 13,000 పడడం జరిగింది. చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు వేయడం జరిగింది. ఒకరి ఇంటిలో 12 మందికి కానీ వేయడం జరిగింది. ఈరోజు రాజకీయం అంటే చూసామా, ఈరోజు చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఆయన చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా ఈరోజు దీపావళి, సంక్రాంతి చేసుకునేంత సంతోషం ప్రజలలో ఉంది, తల్లులలో, బిడ్డలలో. అదే నాయకత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసి ఈరోజు తల్లికి వందనమను దీనికి ఎన్నో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఆయన వేయడం జరిగింది. 13వ తారీఖునే చంద్రబాబు గారు ఆయన అనుభవమే ఆయనకు ఈరోజు ఈ సక్సెస్ అని చెప్తున్నాను. అదేవిధంగా ఏదైనా ఓపిక, నిదానం అనేది ఉంటుంది ఆయనకు. ఖచ్చితంగా చెప్పిన హామీలు చేస్తూనే పోతున్నాడు. మనకు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నాడు. కానీ ఏదైనా కానీ కరెక్ట్గా చెప్పడం వల్ల చేయడం జరుగుతుంది. ఈరోజు నారా లోకేష్ అన్న గారు ఈ తల్లికి వందనంకి మనకు వేయడం జరిగింది. మంచి 13,000 వేసినామని ఈరోజు వైసీపీలో మాట్లాడుతున్నారు. 2,000 చొప్పున స్కూల్కి దానికి మెయింటెనెన్స్కి ఇవ్వడం జరిగింది. తప్పుగా అయితే అన్నదాన్ని మీరు ముగ్గురికని చెప్పి ఒకరికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికి వేయడం జరిగింది. అదే రాజకీయంలో చెప్పిన మాట నిలబెట్టడం అంటే మా నారా చంద్రబాబు నాయుడు గారికి నెగ్గుతుందని చెప్పగలుగుతున్నాము. అదేవిధంగా చూసుకుంటే ఏదైనా పోలవరం ప్రాజెక్ట్ అయితేమి, అమరావతి రాజధాని అయితేమి, ప్రతి ఒక్కటి పింఛని 1వ ఆదివారం వస్తే 31 తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఆయన చేసుకుంటూనే పోతున్నాడు. నిదానమే ప్రధానమని. ఏదైనా ఈరోజు ప్రజల్లో సంతోషము నేను చూస్తున్న పిల్లలు వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనా వాళ్ళ ఫీజులకు అది కానీ సహాయం పడినట్టే కదా. అది వస్తే వాళ్ళ పిల్లలు బాగా మంచి ప్రైవేట్ స్కూళ్ళలో వేసుకొని చదివించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్లో కానీ మంచిగా చదువుతారు. కానీ కోరికలు ఉంటాయి వాళ్ళకి. కానీ ఆ లెక్క వల్ల ఈరోజు వాళ్ళు భవిష్యత్తులో ఒక పునాది వేస్తారని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం, అదేవిధంగా మరి ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా సంతోషకరంగా ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈరోజు మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు విద్యాశాఖ ఏ విధంగా బలపడుతుందో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అందులో భాగంగా తల్లికి వందనం అనేది ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో లాగా కాకోకుండా ఇంట్లో 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా, ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం డబ్బులు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే కడప నగరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సంబర వాతావరణంగా ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నారు. మా అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా కడప శాసనసభ్యులైనటువంటి మాధవిరెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేసి వారి యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది కూడా మీరందరూ కూడా గమనించవచ్చు. అంటే ఏ రకంగా ఆనందంగా ఉన్నారో, ఏ రకంగా సంతోషంగా ఉన్నారో అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ 6 ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. జూబ్లీహిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఎన్జీఓ ప్రతినిధులతో ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. నందన్ నిలేకన్ నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్ దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుసేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ వంటి సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్న ఎన్జీఓల జాబితాలో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసర్లోని గోదావరి నది తీరంలో ఘోరం జరిగింది. గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతై హైదరాబాద్కు చెందిన 3 అన్నదమ్ములు సహా 5 యువకులు చనిపోయారు. మృతులంతా బంధువులు కాగా తల్లిదండ్రులు, సన్నిహితులు చూస్తుండగానే వారంతా ప్రాణాలు కోల్పోయారు. అమ్మవారిని దర్శించుకునే ముందు వీరంతా గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. అయితే నదిలో నీటి నిల్వలు తగ్గి అక్కడక్కడ ఇసుక మేటలు తేలాయి. దీంతో రాకేష్, మదన్, భరత్, రుత్విక్, వినోద్ నాటు పడవలపై నది మధ్యలో ఇసుక మేటలు వేసిన ప్రాంతానికి వెళ్లి స్నానం చేస్తూ గల్లంతయ్యారు. వీరు నీళ్లలో దిగిన చోట లోతును గ్రహించలేక మునిగిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఒడ్డుకు చేర్చినా ఫలితం లేకపోయింది. ఇరాన్పై ఇజ్రాయెల్ ఇటీవలే ప్రారంభించిన దాడుల వల్ల ఇప్పటి వరకు కనీసం 224 మంది మరణించారని, వీరిలో 90 మందికి పైగా సాధారణ పౌరులు ఉన్నారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అంతర్జాతీయ సమాజం ఈ హింస పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఈ నెల 13న ఇజ్రాయెల్ ఈ దాడులను ప్రారంభించింది. ఇరాన్లోని 12కు పైగా ప్రాంతాల్లో సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యలమంచిలి మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి నిమ్మల. ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి నారాయణ. 2 నెలల్లో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం. ఉచిత పంటల బీమాకు కూటమి సర్కార్ మంగళం పాడిందన్న మాజీ మంత్రి కార్మూరి. చంద్రబాబు రైతుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్నారని ధ్వజం. సర్కార్ బడుల్లో ఆధునిక విద్యా బోధనకు 6 ప్రముఖ ఎన్జీఓలతో తెలంగాణ సర్కార్ ఒప్పందం. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో విద్యాశాఖ ఎంఓయూలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.